నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి భాష ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గమనిస్తారు. ఈ దేశంలో ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి భాషను ఎంచుకున్నటువంటి ముఖ్యమంత్రి లేడు. సిగ్గుతో చూస్తున్నటువంటి సమాజం. రేవంత్ రెడ్డి ఏంది ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం సాధనే కాకుండా ఆ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఈ దేశంలో అగ్రగామిలో నిలిపినటువంటి కేసీఆర్ గారు గురించి మాట్లాడేటువంటి మాటలు ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఒకసారి సిగ్గుండాలి రేవంత్ రెడ్డి మాటలు. ఒకసారి ఆయనకైనా ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఒక నాయకుని గురించి మాట్లాడుతున్నప్పుడు నీవు కూడా ఒకసారి అద్దంలో చూసుకోవాలి. అంటే నువ్వు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావుగా. రేపు పొద్దుగాల ప్రజాస్వామ్యం, ప్రజలు మళ్ళీ ఎవరికైనా తీర్పిస్తారు. ప్రజలు తీర్పు తర్వాత నువ్వేం మళ్ళీ నీకు మీరు మాట్లాడితే ఏమవుతుంది? అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి గమనించుకో. నీకు నోరుంది కదా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎవరు ఊరుకోరు. రేవంత్ రెడ్డి బిడ మేము చెప్తున్నాం, ఒక ఉద్యమకారునిగా కేసీఆర్ గారు అడుగుజాడలు నడిచినాం. కేసీఆర్ గారు ప్రతి పిలుపు మేరకు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా, కాకతీయ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ వ్యాప్తంగా యువతనంతా ఏకం చేసి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ఒక గొప్ప నాయకుడు. దేశంలో కేసీఆర్ గారి వైపు చూసారు. ఆ కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? తెలంగాణ నువ్వు పీసీసీ అధ్యక్షుడు అయ్యేదా? ఆనాడు ఏనున్నావా నువ్వు? కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నప్పుడు 2009లో నువ్వు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యే. ఇదే చంద్రబాబు నాయుడు బూట్లు ఎత్తుతున్నావు, నువ్వు బూట్లు నాకుతున్నావు. నువ్వు మాట్లాడేది కేసీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. నాకు నోరుందిగా, నేను ముఖ్యమంత్రిగా, నా ముఖ్యమంత్రి కాబట్టి నన్ను ఎవరు ఏమన్నట్టే ప్రజలంతా గమనిస్తున్నారు. నీకు చేతనైతే నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, నువ్వు పాలన చేయించి చూపించు. నువ్వు ఇస్తున్నటువంటి మేనిఫెస్టో ప్రకారం నువ్వు ప్రజలకు ఏవైతే ఇచ్చినావో వాటిని నెరవేర్చు. అంతేగాని ఇలా కేసీఆర్ గారి గురించి పదే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేటీఆర్ గారి గురించి మాట్లాడేటువంటి నీకు ఉందా? రైట్స్ ఉన్నాయా? కేటీఆర్ గారు ఇవాళ ఐటీ రంగాన్ని, ఈ దేశంలో హైదరాబాదు ఐటీ రంగాన్ని దేశంలో అగ్రగామిలో నిలిపిన యువ నాయకుడు. కేటీఆర్ అమెరికాలో ఇది చేసాడు. నువ్వేం చేస్తున్నావు మరి? జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అందుకెళ్ళి బయటికి రా. నువ్వు కూడా తిరిగితే తెలుస్తుంది కదా. నువ్వు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉండి ఏం చేస్తున్నావు తెలియదా? నువ్వు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉండి ఏం పాలన వేడికెళ్ళి నడిపిస్తున్నావు? ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా. నేను ముఖ్యమంత్రిని కదా, గడికొకసారి ఏమైనా మాట్లాడితే పెద్ద నాయకుల మీద సిట్ అని చెప్పేసి నోటీసులు పంపిస్తుంటాడు. కాళేశ్వరం అంటాడు, ఫోన్ ట్యాపింగ్ అంటాడు. ఏంది ముఖ్యమంత్రిగా నీకు దమ్ము లేకనే కదా ఎక్కడైనా. అంటే నీకు ప్రజాస్వామ్యం, నీ ఇష్టం ఉన్నట్టు కేసులు పెడతాడు, నడవదు కదా. నేను కేసులు పెట్టుతున్నా ఎవరి మీద, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ జిల్లాలో ఎవరి మీద కేసు పెట్టినా అని మాట్లాడతాడు. ఎందుకు పెడతావు కేసులు? అంటే ముఖ్యమంత్రి అయితే ఇష్టం ఉన్నట్టు మీద కేసు పెట్టొచ్చా? ముఖ్యమంత్రి అయిపోతే నీ ఇష్టం ఉన్నట. నువ్వు చెప్పిందే శాసనమా? నువ్వు చెప్పినదే శాసనమా? భవిష్యత్తులో మరి అనుకుంటాడు ఆయన, కలలు అంటాడు, పగటి కలలు అంటాడు. ఇప్పటికే ప్రజలు నెత్తి పట్టుకుంటారు, అరే గిన్నెసోటి ఓటేస్తామని. ఈయన ఇస్తున్నటువంటి అనేక ఉచిత హామీలు ఏదో చేసి ప్రజలు నమ్మి గుడ్డిగా ఓటేసారు. వీళ్ళంతా కూడా పంచాయతీ ఎలక్షన్లో ఎవరు గెలిపించారు? ఈయన తప్పుడు లెక్క చెప్తుండే. ఇలా పంచాయతీ ఎలక్షన్లో మొత్తం కూడా దాదాపు ఇలా మొత్తం బీఆర్ఎస్కు మెరుగ్గా గెలిపించారు. కాబట్టి ఈయన ఎక్కడ కూడా తలకాయ ఎక్కడ పెట్టుకుని అర్థం కాక అంతా మత్స్యమత కోల్పోయి ఒక అజ్ఞాని లెక్క మాట్లాడుతుడు. ఇలా కేసీఆర్ గారు కదా తెలంగాణ ప్రజల పక్షాన చిత్తశుద్ధున్న నాయకుడు ఎవరంటే కేసీఆర్ కదా. తెలంగాణలో మళ్ళీ మహబూబ్నగర్, పాలమూరు రంగారెడ్డికి అన్యాయం జరుగుతుందండి కదా. కేసీఆర్ గారు రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేసి కేసీఆర్ గారు మాట్లాడేంత వరకు ఏ నాయకుడు అయినా మాట్లాడిందా? ఇదే పాలమూరు రంగారెడ్డి 90% కంప్లీట్ అని చెప్పేసి పదే మాట్లాడినా 2 సంవత్సరాలు తట్ట మట్టి ఎత్తకుండా కూడా పాలమూరు ప్రజలకు కానీ, రంగారెడ్డి ప్రజలకు కానీ, నల్లగొండల పార్ట్ ఆఫ్ దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్ ప్రజలకు శాశ్వతంగా నీళ్ళు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఎన్నో సందర్భాలు చెప్తే వీళ్ళకి చేత కాలేదా? చేయాలి కదా. కేసీఆర్ లాంటి వ్యక్తి కాలేజీలను కంప్లీట్ చేసిండు. పాలమూరు రంగారెడ్డి కూడా 90% కంప్లీట్ చేసిండు. మేము 90% కాదు, ఇదో 50% కంప్లీట్ అయిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సరే, ఎంత శాతం కంప్లీట్ అయిందని నీకు ఫీల్డ్కి పోతే నీకు తెలుస్తుంది ఒక ఇరిగేషన్ మంత్రిగా. మిగతాదైతే ఒక పాలసీగా ప్రభుత్వాలు కొన్ని పాలసీగా తీసుకుంటాయి. ప్రాజెక్టులకు ఇనాగ్రేషన్ చేస్తే తర్వాత కంప్లీట్ అయ్యేటువంటి బాధ్యత వచ్చిన ప్రభుత్వాల మీద ఉంటుందా లేదా? నువ్వు అది చేయకుండా కనీసం నువ్వు పాలమూరు బిడ్డ అని చెప్తావు, నల్లమల్ల పులి అంటావు, నల్లమల్ల పిల్లి కట్టి అద్మానం. నువ్వు ఆ పాలమూరు ప్రజలకు ఏం చేసినావు చెప్పు కదా. పాలమూరు ప్రజల కోసం నల్లమల్ల గడ్డ అని చెప్తున్నావుగా, నల్లమల్ల గడ్డగా ఆ పాలమూరులో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నావు? చేతన అయితే లేదా నీకు? భయపడుతున్నావు చంద్రబాబు నాయుడుకు? వణుకుతున్నాయి ఆ చేతులు ఎందుకు? నీకు చేత కాకనే కదా కేసీఆర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ కోడంగల్ కోసిగి మీటింగ్లో బిడ్డ నువ్వు ఎక్కడ కూడా
నువ్వెక్కడ కూడా నువ్వు అనుకుంటున్నట్టు నీకంటే ఎక్కువ కూడా మాట్లాడేందుకు కేసీఆర్ అభిమానులు రాష్ట్రంలో ఒక ఉద్యమ పార్టీగా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి సంక్షేమ పథకాలను చూసి కేసీఆర్ మీద ఇటువంటి అవాకు చవాకులు చేసినాం అనుకో బిడ్డ, ఖచ్చితంగా రానున్న రోజుల్లో నేను రాళ్లతో కొడతానని చెప్పి కూడా సందర్భంగా చెప్తున్నా. సో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఏం మాట్లాడితే ప్రజలు కావచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అదే అనుసరిస్తుంటారు. ఒక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని బూతులతో రెచ్చిపోవడం దేనికి నిదర్శనం? అదే కేవలం బూతుల మంత్రిగా ఆయన మిగిలిపోతాడు. ఈ ప్రజలు ఏదో నమ్మి గుడ్డిగా ఓటేసిన తర్వాత ఈయన ఏం మంత్రిగా ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడంటే బూతుల మంత్రిగా మిగిలిపోతాడు, బూతుల ముఖ్యమంత్రిగా. వీళ్లకు ప్రజల పట్ల తెలంగాణ పట్ల ఎక్కడ కూడా సొయ్యి ఉండదు. వీళ్ళు ప్రజలకు ఏం చేయాలని కూడా తెలియదు. ఎంతసేపు ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి, కొంతమంది నాయకులకి ఏంటంటే మంత్రి పదవి కావాలని కొంతమంది నాయకులు, మిగతా నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎట్లా దోసుకోవాలి ఎట్లా దాచుకోవాలని మిగతా నాయకులు. వీళ్ళకి తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రైతాంగం పట్ల, తెలంగాణ నిరుద్యోగుల పట్ల, తెలంగాణ విద్యార్థుల పట్ల ఎవరికి కూడా సొయ్యి లేదు. తెలంగాణ విద్యార్థుల పట్ల మీకు సొయ్యి ఉంటే కేసీఆర్ గారు కదా ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాలు తీసుకొస్తే 1000కి పైగా గురుకులాలు తీసుకొస్తే ఆ గురుకులాలలో 120 మంది విద్యార్థులు ఇప్పుడు చనిపోతే దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన నువ్వు లేకుండా చేయకపోతే పరిస్థితి ఏ విధంగా ఉందండి? అలా ఈ రాష్ట్రంలో ఎక్కడ పోతుంది రాష్ట్రం? కాబట్టి ఈయన కేవలం బూతు పురాణాలు తిట్టుకుంటూ కాలయాపన చేసుకుంటూ ప్రజలను నమ్మిస్తూ ప్రజలను నమ్మబలిగేటట్టు డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఈయన ప్రభుత్వాన్ని నడుపుతుండు తప్ప కేవలం ఈయన తిడితే అంటే అరే ఈ విధంగా కూడా తిట్టొచ్చా, అరే ఇష్టం ఉన్నట్టు ఏం మాట్లాడతాడు? బర్రం కాసుకో, గొర్రెలు అమ్ముకో, బర్రెలు అమ్ముకో, ఇదా ఒక ముఖ్యమంత్రి పట్టుకొని మాట్లాడేది? అరే నువ్వేమి ఆయన నువ్వు 2009లో నువ్వేం చేసినావు? నీకు తెలుసుగా. 2004లో నువ్వే అంటావు కదా నేను జడ్పీటీసీకి గెలిచినాను. నువ్వు జడ్పీటీసీ చేసినప్పుడు ఏం చేసినావు? పెయింట్లు వేసినావు, మొత్తం నువ్వు పెయింటర్గా ఉంటే మరి పెయింట్లు వేసుకోపోయి. అరే ఒక ముఖ్యమంత్రి అయినావు కదా, నువ్వు కూడా ఒక సంస్కారం ఉండాలి కదా, ఒక అర్థవంతమైన భాష మాట్లాడాలి కదా ఒక ముఖ్యమంత్రిగా. ఇంకో తొలి ముఖ్యమంత్రి, ఆయన రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా ఏదైనా ముఖ్యమంత్రి చేసిండు 10 సంవత్సరాలు నీకంటే ముందు, ఆ నాయకుడి గురించి మాట్లాడే సంస్కారం అది? నువ్వేం చేసినావు గతంలో? నువ్వు ఏం చేసినావు? గోడలకు వాల్ రైటింగ్ వేసుకుని, గోడల ముంటే పెయింటింగ్లు వేసుకుని తిరిగే నాయకుని నువ్వు. చీటర్ కానివి ఇలా ఏదో ప్రజలను అడ్డుమారి గుడి దెబ్బలో నీకు అవకాశం ఇచ్చారు. నువ్వు ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకునా ఈ విధంగా మాట్లాడితే ప్రజలు ఎవ్వరు కూడా ఊరుకోవడానికి లేరు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు ఇంతకు సీఎం అయినా, ఒక సీఎం అయినాను, ఇంకొక తెలంగాణకు తగ్గ సీఎం అయినాను. నీకు ఫస్ట్ సోయిని మాట్లాడుతున్నావా? ఇంతకు ఎక్కడేం మాట్లాడు నాకు తెలియదు అబ్బా. కేసీఆర్ గురించి పట్టుకొని నువ్వు ఏదో నన్నమ్మ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పెట్టిన భిక్షను ఈరోజు నువ్వు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. చాలా మాట్లాడేస్తున్నావు నువ్వు. ఇంతకు నోటికి ఏదో వచ్చిందంటే అది మాట్లాడేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రజలు నిన్ను సహించరు. నువ్వు ఏదో అనుకుంటున్నావు, ఏదో చేయాలనుకున్నావు. నీ చిల్లర వేషాలు చేస్తే నీ గతే ఉండకుండా వెళ్ళిపోతావు. కేసీఆర్ మీద మాట్లాడే హక్కు నీకుందా? ఫస్ట్ నువ్వేం చేసావు చెప్పు. 2 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు? ప్రజలందరినీ నమ్మించి మోసం చేసి ఏదో చెప్పి న్యాయమండలిలో పెట్టి వాళ్ళను న్యాయమండలిలో పెట్టి గడ్డకెక్కావు. ఈరోజు దేవుళ్ళ మీద ఒట్టు వెళ్ళేసి చెప్పావు చాలా మందికి, ఇవి చేస్తా అవి చేస్తా అని. ఎక్కడ ఏం చేసావు నువ్వు? ఏం చేయకుండా నీకు ఏం చేతగాక ఈరోజు కేసీఆర్ వచ్చి మనం మాట్లాడారు. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. ఇది కరెక్టేనా? ప్రజలు చూస్తలేరు ఎవరింతకు ఏం చేస్తున్నది? నువ్వు ప్రామిస్ చేసిన దానికి ఏం చేసావు అబ్బా నువ్వు? హామీలు ఇచ్చావు కదా, 420 హామీస్ ఇచ్చావు. ఏ హామీ నెరవేర్చినావు ఫస్ట్? ఏ హామీ నెరవేర్చినావు? ఏ హామీ నెరవేర్చకుండా ఎక్కడ అంటే అక్కడ మాట్లాడే పద్ధతేనా ఫస్ట్? ఏం మాట్లాడుతున్నావు? ఇంత తాగి మాట్లాడతావు? ఇంత డైలీ ఏమైనా తాగుతావు? ఏమైనా తాగిన మతి సిమితం పోయి మాట్లాడుతున్నావు? ఇంతకేం మాట్లాడుతున్నావు? ఒకసారి ఊహించుకో. ఏం మాట్లాడుతున్నావు? ఇంతకేందో చూసుకో, ఒకసారి చూసుకొని మాట్లాడు. మత్స్యమితి లేకుండా ఏదంటే అది మాట్లాడితే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక సీఎం అంటే ఒక కేసీఆర్. ఓకే, కొంతమంది రాష్ట్రానికి సీఎం అవుతారని, రాష్ట్రం కాదు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక సీఎం ఆయన అలాంటి పర్సన్ కేసీఆర్. ఆ పర్సన్ పట్టుకుని మాట్లాడే హక్కు నీకుందా? ఇది నాటే కరెక్ట్ ఇది. ఓకేనా? మాట్లాడేటప్పుడు నోట్ జాగ్రత్తగా మాట్లాడు ఏదైనా సరే. ఓకే, ఎక్కడ ఏం మాట్లాడో తెలుసుకో ఫస్ట్. ఏదంటే అది మాట్లాడతాం. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ ఇచ్చిన తర్వాత సర్పంచ్ మొత్తం మున్సిపాలిటీ మొత్తం వచ్చేసి బీఆర్ఎస్ కు కట్టం ఎక్కారు. ఓకేనా? నువ్వు ఎక్కడో పాతలానికి పోతున్నావు అన్న రీజన్తో నీకు మతి సంబంధం లేకుండా ఏదంటే అది మాట్లాడేసినావు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ పద్ధతిని మార్చుకో రేవంత్ రెడ్డి. ఖబర్దార్. నువ్వు పాలమారు బిడ్డ అంటున్నావు. పాలమూరు బిడ్డవు కాదు. నువ్వు పాలమూరు దొంగవు. నువ్వు మనకు వచ్చే నిధులు నియామకాలు అన్ని వేరే వాళ్ళకి పంపిస్తున్నావు. ఆంధ్ర వాళ్ళకి ముంట కట్టి పంపిస్తున్నావు నువ్వు. ఓకేనా? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నువ్వు పాలమూరు బిడ్డ ఉంటే పాలమూరు ఏం చేసినావు చూపించు ఒకసారి.
పాలిమోతులు ఏదుల రిజర్వేషన్ ప్రాజెక్ట్ ఉంది, పాలమూరు ప్రాజెక్టు, దాన్ని ఏం చేసావు? అది అలాగే 90% అయిపోయింది, ఏం చేయకుండా అక్కడ వదిలేసావు. అన్న చూసుకుంటే మళ్ళీ కలుగురు ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఉంది, ఏం చేసావు దాన్ని? కరోనా ప్రాజెక్ట్ ఏం చేసావు? ఒకసారి గుర్తుపట్టుకో, ఇవన్నీ ఏం చేసావు? ఏం చేయకుండా, ఏం లేకుండా ఏదంటే అది మాట్లాడేస్తున్నావు, ఇష్టం వచ్చిన మాట్లాడేస్తున్నావు, చేస్తున్నావు. కేసీఆర్ని మాట్లాడతావు, కేటీఆర్ని మాట్లాడతావు. ఆయన వచ్చి అమెరికాలో బాత్రూమ్ కడిగాడు. మళ్ళీ మీ ఫ్యామిలీ ఈ రోజులో ఉన్న తెలంగాణ బిడ్డలందరూ, ఈ రోజులో ఇండియా ఉంటే బిడ్డలందరూ ఎన్ఆర్లో ఉంటారు, వాళ్ళందరూ బాత్రూంలో కడుతున్నారా? ఇది ఎక్కడి వరకు న్యాయం ఇది మాట్లాడే పద్ధతి అనేది? ఆ పద్ధతి మార్చుకో. సీఎం రేవంత్ రెడ్డి చెప్తాను, నీకు హెచ్చరిస్తున్నాం ఇది. ఈ పద్ధతి మార్చుకొని వాళ్ళు నువ్వు ఒకవేళ పద్ధతిని మార్చుకోతే బాగోదు నువ్వు.